If at all, if you want to see the church growth, సంఘ క్షేమాభివృద్ధి పొందాలి అని అంటే there must be edification of సంఘములో మనము ప్రోత్సాహకరమైన మాటలను చెప్పుకోవాలి. both the gift of the Spirit and the fruit of the Spirit are given only for the edification. సంఘ క్షేమాభివృద్ధి కలుగునట్లు కృపావరములను ఆత్మ ఫలములను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. And the third, it's not enough. అంటే మూడవది ఇనఫ్ అనే మాట, అంటే సరిపోదు అనే మాట. Third is establishing the church. మూడవ ఈ అంటే సరిపోదు, అంటే మనం ఎప్పుడు సంఘమును అభివృద్ధి పరుస్తూ స్థాపిస్తూ వెళ్ళిపోవాలి. So wherever you go, establish any number of the churches. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ సంఘ స్థాపన జరగాలి. And the mission is promoted throughout the scripture. ఈ అంశం, ఈ మూడు ఈస్ గురించి పదే పదే లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. It is promoted or proclaimed as a God's witness. మనము దేవునికి నమ్మకమైన సాక్షులుగా ప్రకటన చేస్తూ ఉండాలి. Through the prayer they reach the people. ప్రార్థన ద్వారా వారు మనుషులను చేరుకున్నారు. And there was a repentance and the remission of sin. పాపముల విషయమై పశ్చాత్తాపపడ్డారు, వారు ప్రార్థన చేసి తమ పాపములను ఒప్పుకున్నారు. The mission was proclaiming the glory of God. దేవుని యొక్క మహిమను గురించి వారు ప్రకటన చేసేవారిగా ఉండాలి. And preaching and teaching what they aspire. వారు వాక్యమును బోధించారు, ప్రకటన చేశారు. And they also performed miracles. వారందరూ అద్భుతాలను సూచక్రియలను చేశారు. So this is the second church which this afternoon we listened. ఇది రెండవ సంఘం గురించి మనం విన్నాం. So chapter 8. 8వ అధ్యాయానికి వద్దాం. అంటే మూడు లక్షణాలు ఉన్నాయి సంఘములో. ఆది సంఘంలో 14వ అధ్యాయం మనం చూసాం. And one more church, Acts chapter 17. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో మరొక సంఘాన్ని మనం చూస్తున్నాం. This comes the church of Thessalonica. తెస్సలోనికలో ఉన్న సంఘమును గురించి ఇక్కడ రాయబడింది. It's a beautiful church. ఈ చక్కని సంఘము. They say Thessalonica and Berea. తెస్సలోనిక సంఘము, బెరియా సంఘము అని రాయబడింది. And from this Berea only, as I mentioned, you get the name Berial. బెరియా సంఘము అనేటువంటి ఆ పదములో నుండే బెరియా థియాలజికల్ సెమినరీ, బెరియన్ అనే మాట వచ్చింది. Thessalonica, తెస్సలోనిక సంఘము was serving, first they were loving, serving, giving was a theme. వారు ప్రేమించారు, వారు సేవించారు, అంతేకాదు వారు ఇచ్చేవారిగా ఉన్నారు. So they loved Jesus. వారు యేసయ్యను ప్రేమించారు, They served Jesus. వారు యేసయ్యను సేవించారు, And they gave themselves to God. క్రీస్తుకు తమను తాము అప్పగించుకున్నారు.